रुकने असेंबली कुकटपल्ली एम कृष्णाराव ने फतेहनगर डिवीजन का दौरा करके 2 करोड़ 39 लाख रुपए की लागत से तंसीब की जाने वाली यूजीडी पाइपलाइन का संग बुनियाद रखा और इसके अलावा दीगर तरक्याती कामों का भी संग बुनियाद रखा। तकरीब में कॉर्पोरेटर पी सतीश गौड़ के अलावा दीगर मुकामी टीआरएस कायदीन और कारकुनों ने शिरकत की। इस मौके पर मुनक़िदा तकरीब से खिताब करते हुए रुकने असेंबली एम कृष्णाराव ने कहा कि फतेहनगर डिवीजन में मुख्तलिफ सड़कों पर और ड्रेनेज लाइन को दुरुस्त किया गया है और ज़ेरे इल्तिवा कामों को भी बहुत जल्द मुकम्मल कर लिया जाएगा। उन्होंने कहा कि नालों की तरक्की के लिए गंदे पानी की नक्कासी के लिए रियासती वज़ीर के तारक रामाराव के हाथों एसटीपी प्लांट की तामीर के लिए संग बुनियाद भी रखी जाएगी और फतेहनगर डिवीजन को मज़ीद तरक्की देने के लिए एक जामा मनसूबा भी बनाया जा रहा है। ఇప్పుడు ఈ గత 7 ఏళ్లలో బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది నా కాన్షియస్లో. ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది, అవి కూడా తొందరలో చేస్తాం. మేజర్ ఇలా బాలనార్ బ్రిడ్జ్ తీసుకుని పత్తెనగర్ నుంచి పోయేటటువంటిది డైరెక్ట్ సనత్ నగర్ వెళ్ళేటటువంటి ఒక అండర్ పాస్ ఫర్ 40 crores కానీ పత్తెనగర్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు కట్టినప్పుడు బస్సు వచ్చేయలేదు, బస్సు పోయేది దాని మీదకి. దాన్ని 4 లైన్ల బ్రిడ్జ్ను దాన్ని కూడా 60 కోట్లతో దాన్ని కూడా శాంక్షన్ చేశాం. అది కూడా ఫౌండేషన్ వేసాం కేటీ రామారావు సమక్షంలో. పత్తెనగర్లో మేజర్ ఉన్నటువంటి ఏవైతే గ్రేవ్గాళ్ళు ఉన్నాయి, హిందూ ముస్లిం గ్రేవ్గాళ్ళు ఉన్నాయి, అదే కైసల గ్రేవ్గాళ్ళు, అదే కులస్తుల గ్రేవ్గాళ్ళు అన్నీ కూడా కాంపౌండ్లు కట్టేసి ఒక 50-60% ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా తొందరలో చేస్తాం. ఎక్కడైనా సమస్య ఉంటే పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ రోజు నేను ఏదైతే మాట ఇచ్చినో ఎలక్షన్లో, మా కార్పొరేషన్ ఎలక్షన్ కానీ నా ఎలక్షన్లో అన్నీ కూడా నెరవేర్చే బాధ్యత తీసుకున్నాం. ఇప్పటికే 80% నేను ప్రామిస్ చేసిన అన్ని కూడా కంప్లీట్ చేశాం. ఆ భాగంగానే ప్రయత్నం చేస్తాను. ఏదైతే మన గోడ్రే చౌరస్తా అక్కడ అంబేద్కర్ చౌరస్తా ఉందో ఆ రోడ్డు అండర్ పాస్ ప్లాన్ చేయబోతా ఉన్నాం.